హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ నేను చికెన్ పులావ్ చేశాను. సో దానికి 2 kgs చికెన్ తీసుకొచ్చాము. దాంట్లో కొద్దిగా కారము, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా బగారా లీవ్స్ అండ్ సాజీరా, లవంగాలు 2, ఇలాచి ఇవన్నీ వేసాము. అండ్ అలానే ధనియాల పొడి అండ్ ప్రిపేర్ చేసిన గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఉంటుంది కదా, అది వేసాము కొద్దిగా. అండ్ అలానే ఇంట్లో మనము రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసిందే వేయాలి. సో టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. బయట ఏం చేస్తారో, ఏమేమి యూజ్ చేస్తారో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో అన్నది మనకు తెలియదు కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసిందే వేసేయాలి ప్రిపేర్ చేసి. అండ్ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాము. దాంట్లో ఆయిల్, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. దాన్ని అంటారు కదా, ముక్కకి అంటాలి ఆ ఫ్లేవర్ అనేది. సో దాన్ని బాగా కలిపేసాము. మేము పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాము. సో లాస్ట్లో 2 పచ్చిమిర్చి వేసాము. సో దాన్ని బాగా కలిపాము. ఒక 3 to 4 minutes దాకానన్నా కలిపాము. ఎందుకంటే దానికి ఫ్లేవర్ అనేది తగలాలి, ఆ పీస్కి ఫ్లేవర్ అనేది తగలాలి కాబట్టి 5 to 4 minutes వరకు కలిపాము. సో చూస్తున్నారు కదా ఎలా కలపాలో. కలిపాక మేము ఏం చేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో నార్మల్గా బయట పెట్టచ్చు, మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు సైడ్లో పెట్టేసాము. అండ్ మన బాస్మతి రైస్ తీసుకున్నామండి, 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాము. అండ్ 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. సో అలా అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాము. తర్వాత ఒక బగోనోలో ఆయిల్, దాంట్లో అన్ని గరం మసాలా ఫ్లేవర్స్ లైక్ సాజీరా, చెక్క, బేబీ లీవ్స్ అండ్ ఇవన్నీ వేసి ఆనియన్ వేసాము. సో మనం బగారా ఎలా వేస్తాము అలా ఫ్రై చేసేసాము, అంతే. జస్ట్ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది చికెన్ పులావ్. అండ్ దాంట్లో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసాము, అలాగే పసుపు. చూడండి అన్నీ బాగా గోల్డెన్ కలర్లో రావాలి అండి. అవన్నీ మనము కలపకపోతే అదంతా కింద అడుగంటుతుంది. మొత్తం స్మెల్ ఎలా వస్తుంది, కొద్దిగా మాడిపోయినా బగోనా మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి, స్టార్టింగ్ స్టేజ్లో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా కలపాలి. అండ్ అదంతా బ్రౌనిష్ కలర్లో వచ్చాక దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసాము. అంటే దాంట్లో వేసాం కదా, దీంట్లో కూడా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు మళ్ళీ దీంట్లో కూడా వేసుకున్నాం మేము. సో చూడండి అలా కలపాలి, గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు. లేకుంటే మనం అలా కలపలేదనుకోండి, పచ్చి వాసన అనేది వస్తుంది. సో ఫ్లేవర్ అంతా బాగుండదు. సో తర్వాత దాంట్లో చికెన్ వేసేసాం. మనము హాఫ్ అన్ అవర్ బిఫోర్ పెట్టేసుకున్నాం కదా సైడ్కి. సో ఆ చికెన్ వేసేసాము. సో ఆ చికెన్ని కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మా అక్క వాళ్ళ పిల్లలు అందరం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వాళ్ళు బిర్యానీ చేద్దాం రా అంటే, బిర్యానీ వద్దు పిన్ని, మనం పులావ్లా చేద్దాము, ఎప్పుడు బిర్యానీ అంటున్నారు అని నేను మా వదిన కలిసి ఇలా ప్రిపేర్ చేసాము. అంటే వాళ్ళకి టేస్టీ చికెన్ పులావ్ చేసి పెట్టాము. మేము వచ్చినందుకు మా వదిన గారు మాకు చేసి పెట్టిన చికెన్ పులావ్ ఇది. సో కొంచెం అది కొద్దిగా బాయిల్ అయ్యాక, కొద్దిగా మన డీప్ ఫ్రై చేసుకున్నాక, కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కర్డ్ వేయాలి. కర్డ్ వేసి కొద్దిగా లైట్గా ఇట్లా కలిపేసేయాలి దాన్ని. మొత్తం హాఫ్ కేజీ కర్డ్ వేసాం. దాంట్లో 2 kgs చికెన్కి హాఫ్ కేజీ కర్డ్ వేసి పెరిగేసి మంచిగా మిక్స్ చేసాము. సో మేమందరం గెట్ టుగెదర్ అయ్యాము. సో చాలా ఫన్గా ఉంది. ఎప్పుడో ఒకసారి కదండి కలిసేది మేమందరం అలా. సో అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము మిడిల్లో ఎప్పుడు పెట్టొద్దు, స్పూన్ అలా మిక్స్ చేశాక ఒక 70% వరకు అది బాగా కుక్ అవ్వాలి. చూసుకోవాలి మనం కుక్ అవుతుందా లేదా అని. కింద అడుగు అంటకుండా చూసుకోవాలి, కలపాలి. అసలు అడుగు అంటితే స్మెల్ వచ్చేస్తే తను ఎవరో తెలుసా, మా అక్క వాళ్ళ అబ్బాయి.
మా సెకండ్ అక్క వాళ్ళ అబ్బాయి తను. సో చూడండి ఎలా బాయిల్ అవుతుంది అలా కుక్ అయ్యాక. సో మీరు కూడా ఇలా అయినా ఎంజాయ్ చేస్తారా మీ ఫ్యామిలీస్లో ఎప్పుడైనా గెట్ టుగెదర్ అయితే? సో మళ్ళీ నేను ఏమేమి వేసాను దాంట్లో అంటే గరం మసాలా వేసా కొద్దిగా. ఫస్ట్ కలిపేటప్పుడు వేసా, దాంట్లో కూడా ఇప్పుడు కుక్ చేసేటప్పుడు కూడా వేసాను గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసాను ఇందాక నేను. సో ఫ్లేవర్ అనేది బాగా తగలాలని. సో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, స్టార్టింగ్ కలిపేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నెయ్యి. పులావ్ అయ్యాక కూడా దానిపైన నుంచి నెయ్యి వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు. సో చూడండి 80% వరకు కుక్ అయిపోయింది అది. చూడండి అసలు ఎంత లుకింగ్గా ఉంది కదా అది. చికెన్ పులావ్ ఇంకా ఎంత బాగా చేస్తా, ఇంకెంత బాగా టేస్టీగా వచ్చిందో మేము తిని మీకు చెప్తాము, ఓకేనా? వెయిట్ చేయండి. సో చూడండి అది చికెన్ తొందరగా ఉడుకుతుంది కదండి, మీరందరూ ఎక్స్పర్ట్సే. సో బాస్మతి రైస్ వేసాం దాంట్లో. సో 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్ వేసాం మేము. సో దానికి తగినన్ని వాటర్ అంటే 1 గ్లాస్కి 1.5 వాటర్ పోసాము. సో అలా రైస్ అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్. చూడండి చికెన్ పులావ్ రెడీ. సో ఇక మేము తిని చెప్తాము దాని టేస్ట్. సో నేను తిన్నాను, రియల్లీ ఇట్స్ టూ ఎమ్మీ. బిర్యానీ పులావ్ చాలా డిఫరెన్స్. సో నాకైతే పులావ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ.